ప్రతిదీ యూనివర్సిటీ ఎక్కడుంది ఏందనేది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ కోర్సెస్ అయితే వచ్చాయన్నమాట. నాకు దీంట్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే నా పర్సనల్ సజెషన్ ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్. సో ఈ కోర్సెస్ అయితే నాకు తెలిసి సైప్రస్లో చాలా తక్కువ, అంటే లైక్ ఏ యూనివర్సిటీస్లో ఇది లేదు, ఓన్లీ అమెరికన్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. ఒకసారి నేను కోర్సెస్ లిస్ట్ ఏదైతే ఉందో చెప్తాను చూడండి. సో అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి మెయిన్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్. అందులో 2 టైప్ ఆఫ్ కోర్సెస్, BA ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, BA ఇన్ అడ్వాంటేజెస్ ఆఫ్ మార్కెటింగ్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ ఫైనాన్స్, BSc ఫైనాన్స్ అండ్ BA అకౌంటింగ్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇందులో సో లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. BSc ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ తర్వాత వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్, ఆ తర్వాత డెవలప్మెంట్, ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ డిజైనింగ్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో మెయిన్గా ఇప్పుడు మన కోర్సెస్కి దానికి వస్తే సో డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైనింగ్లో ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది. సో మాస్టర్స్కి వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే పోస్ట్ గ్రాడ్యుయేట్కి మాస్టర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్. ఇది 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి. మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి గ్రీక్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంగ్లీషు. సో 2 లాంగ్వేజెస్లో ఉన్నాయి, మీకు నచ్చిన కోర్సెస్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏలో లాట్స్ ఆఫ్ ఉన్నాయి దీంట్లో. సో డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్స్ అని చెప్పేసి, ఫైనాన్షియల్ అని చెప్పేసి, సో 3 or 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో కంప్లీట్ ఈ PDF అయితే నేను మన దాంట్లో సెండ్ చేస్తాను, లైక్ మన డిస్క్రిప్షన్లో అయితే నేను పంపిస్తాను, చూసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. ఇంకొకటి ఏంటంటే సో అకామిడేషన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా